నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పండగ, నేను అందుకని కొంచెం తొందరగా లేసాను. కొంచెం పని అది తొందరగా పూర్తి చేసుకొని గుడికి వెళ్ళొద్దామని. ఇవాళ గుడిలో రాముల వారి కళ్యాణం చేస్తున్నారు. అది చూడటం మనకి ఎంతో పుణ్యం కదండి. అందుకోసం త్వరగా ఇంట్లో పనులన్నీ ముగించుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాం. పని మనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనము ఇలా ఏ పని లేకుండా అలా కామ్గా అలా ఉండడం కరెక్ట్ కాదు. ఏదో ఒక వ్యాపకంతో ఉంటే మనకంటూ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఇల్లు తుడిచే నీళ్ళల్లో కల్లుప్పు, కర్పూరం, పచ్చికర్పూరం వేసి తుడుచుకుంటాను. అలా చేస్తే చీమలు, పురుగులు అవేమీ రావు. ప్రతి శుక్రవారం, మంగళవారం నేను ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. ఇల్లంతా మంచిగా స్మెల్ వస్తూ బాగుంటుంది. ఒక గుడిలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది మనకి. చాలా బాగా అనిపిస్తుంది ఆ వాసన. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను పూజా రూమ్లోకి వెళ్తున్నాను. పూజకి అవసరమయ్యే పువ్వులన్నీ నా తోటలో నుంచి తెచ్చుకుంటానండి. నా చెట్లకి కాసిన పువ్వులే, నేను బయట నుంచి పువ్వులు తెచ్చుకోను. సరిపోతాయి నాకు అవి. పటాలకు నిండుగా అలంకరించుకుంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. పువ్వులతోటి చూసుకుంటూ ఉంటాను. ఎండ వచ్చేసింది. ముందు తులసి కోట దగ్గర పూజ చేసుకొని తర్వాత ఇల్లంతా ధూపం వేసి, అప్పు బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఎండ వచ్చే కొద్దీ మనం ఇంట్లో పని చేయడం కొంచెం కష్టం. అందుకని చీకటితో 5 గంటలకు లేసామంటే ఇంట్లో పనులన్నీ ఫటాఫట్ అయిపోతాయి. డైలీ కూడా అంతేనండి. నేను ఇలా రోజు చీకటితో లేసి పొద్దున్నే పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఇలా ఇల్లంతా ధూపం వేసి ఆ తర్వాత పూజ రూమ్లో ఆ ధూప్ స్టాండ్ని పెట్టి బాగా మంచి సువాసన వస్తుంటుంది. ఇల్లంతా అడుగుతూ ఉంటారండి మా పక్కన అంతా వాళ్ళు కూడా, మంచి సువాసన వస్తుంది అక్క మీ ఇంట్లో నుంచి, మంచిగా కడ్డీలు, సాంబ్రాణి అవన్నీ వేశారు మీరు అని అంటారు. ఇలా పూజ చేసుకున్నానండి. ప్రసాదాలు కూడా వాళ్ళు ఎక్కువేం చేయలేదు. వడపప్పు, పానకం రాముల వారికి ప్రీతి కాబట్టి అవి 2 చేశాను. తర్వాత మధ్యాహ్నం భోజనం వంట అది పెట్టాను. దేవుడి దగ్గర పెట్టుకొని తినేసాము. గుడికి వెళ్ళి రాముల వారి కళ్యాణం చూసి అందరినీ చల్లగా చూడయ్య స్వామి అని దండం పెట్టుకొని వచ్చేసాను. ఇంతేనండి.